నువ్వు రా నాతో రా. ఏంటి ఎక్కడికి పోతానమంటే చెప్పవేంటి? ఇక్కడ నేనా కూర్చుండేది? కూర్చోడం కాదు, నిలబడాలి. నిలబడేది పైసలు కట్టలేదు ఏంటి? నేను నిలబడలేదు, నేను కూర్చుంటానబ్బా. కూర్చోబాకు పైసలు కట్టాం కానీ అదే మళ్ళీ పైసలు కట్టాలంటావు, నిలబడమంటావు. కొంచెం స్పెక్స్ తీస్తావా నువ్వు? కాసుకోలేదు $100 పెట్టి కొనుక్కుంది. నాకు మంచిగా పడుతుంది లైట్లు. లైట్లు కాదు, ఇక్కడ ముందు చూడు ఒకసారి. ఒక నిమిషం చెప్తాను రాదు. అబ్బో కదేంటయ్యా గంట మందికి అక్కడ కూర్చున్నారు, దేనికి ఇక్కడ నిలబడ్డా? మనం ఇక్కడికి యాంకరింగ్ చేయడానికి వచ్చామన్నమాట. అబ్బో యాంకరింగ్ అంటే ఏంటయ్యా? యాంకరింగ్ అంటే మనం ఈ దీపావళి ధమాకా గురించి ఈ రోజు మనము చెప్పాలన్నమాట. పిల్లలందరూ ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నేను మంచిగానే ఉన్నాను కానీ చూసావు వాళ్ళందరినీ ఓకే. ఈ రోజు మనం దీపావళి ధమాకా గురించి ఇక్కడికి వచ్చామన్నమాట. అబ్బో దీపావళి గురించి నువ్వేంటయ్యో చెప్పేది? నేను చెప్తా. దీపావళి నువ్వే చెప్తావా? దీపావళి ఈ రోజు దీపావళి గురించి నేను చెప్తాం. కనీసం ఆగు. దీపావళి మనం ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడికి ఈ రోజు? ఆగయ్యా నేను చెప్తా అంతా కదా. ఆయండి అందరు బాగున్నారా? గట్ల చెప్పాలి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. చెప్పరా మళ్ళా నాకు శుభాకాంక్షలు. గట్ల బాగుంది. ఇంకేం చెప్తాం అనుకుంటున్నావయ్యా చెప్పు. బాగా చెప్పావు కానీ అసలు దీపావళి అంటే ఏంటి? ఇంకేం దీపావళి గురించి చెప్పమంటే? దీపావళి పండుగ గురించి. అది కూడా నువ్వే చెప్తావా? అబ్బా మీ అందరికి తెలిసిందే కదబ్బా దీపావళి గురించి. ఏం లేదు, పొద్దుగాల లేస్తామబ్బా, లేచి మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ కింటి ముందు ముగ్గు పెడతాం చూడు, రంగుల ముగ్గు పెట్టేసి మంచిగా ఫుడ్ తిని బజ్జుంటే అయిపోయాయి. రాత్రికి ఏముంది, వాళ్ళింటి దీపాలు వీటింటి దీపాలు తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడితే అయిపోయి దీపావళి. దీపావళి అంటారా? వాళ్ళ దీపాలు వీళ్ళ దీపాలు తీసుకొచ్చేసి పెట్టేసి దీపావళి అంతేనా? దీపావళి ఇంకేముంటది?